ముందుగా అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. మా అభ్యర్థనను మన్నించి ఈరోజు మేము చెప్పేదాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ ముందు మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు రాధిక. నేను ఈషా హోమ్ స్కూల్లో చదువుతున్న పిల్లల పేరెంట్ని. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్కి ఇక్కడ పెట్టిన దానికి దీనికి కారణం, పోయిన వారం అక్టోబర్ 17న శ్రీమతి యామిని గారు అలాగే నరేందర్ గారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక పత్రికా సమావేశం పెట్టి ఈషా హోమ్ స్కూల్ గురించి అక్కడ జరిగిన కొన్ని విషయాలని, కొన్ని అసత్య ఆరోపణలు కొన్ని చెప్పడం జరిగింది. సో దాని వలన స్కూల్లో చదువుతున్న మా పిల్లలకు కానీ మేము తల్లిదండ్రులుగా ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేదానికి, దట్టు మీ దగ్గరికి రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే, అక్కడ జరిగేవి అంటే మా పిల్లలు ఉన్నది వాళ్ళ మెయిన్ ఎలిగేషన్ సేఫెస్ట్ అట్మాస్ఫియర్ కాదు, కొన్ని చెప్పారు. కానీ అక్కడ జరుగుతున్నది అది కాదు, ఒక మంచి వాతావరణంలో ఉన్నారు, అది కాదు అని చెప్పేదానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. మీడియా మిత్రులు మేము చెప్పేదాన్ని, ఈ నిజాన్ని ఇంకా ఎక్కువ మందికి తీసుకెళ్తారనే నమ్మకంతో మేము మీ ముందుకు రావటం జరిగిందండి. ఇక్కడ నాది ఇంకొక చిన్న మనవి ఏంటంటే, నేను ఈరోజు ఇక్కడికి ఒక తల్లిగా వచ్చాను. ఎందుకంటే ఒక తల్లిగా పడే ఆవేదనని మీ ముందు చెప్పడానికి. ఇంతకుముందు నేను ఎప్పుడూ ఇట్లా మైక్ ముందు, కెమెరా ముందు రాలేదు. సో నేను ఏదైనా తెలియక మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పులు దొరికితే దయచేసి క్షమించండి. సో మనం విషయంలోకి వద్దాం. ఇక్కడ మేమంతా ఉన్నది ఈషా హోమ్ స్కూల్లో పిల్లల పేరెంట్స్. నా పేరు రాధిక, మా వారు వినోద్, వంశీ గారు వాళ్ళ బాబు చదువుతున్నారు, పరిమళ గారు వీరి పిల్లలు ఇద్దరు పాపలు 2016 నుంచి స్కూల్లో ఉన్నారు. ఆవిడ రాధిక గారు వాళ్ళ బాబు స్కూల్లో చదువుతున్నాడు. సో ఇప్పుడు మొదటగా వంశీ గారు తను చెప్పదలుచుకున్నది చెప్తారు. హలో అండి, నా పేరు వంశీ. నేను ఇంజనీరింగ్ హెడ్గా పనిచేస్తున్నాను యూఎస్ బేస్డ్ స్టార్టప్లో. మా అబ్బాయి ఇప్పుడు ప్రజెంట్గా 5th క్లాస్ చదువుతున్నాడు ఈషా హోమ్ స్కూల్లో. తను 2nd క్లాస్ నుంచి అక్కడే ఉన్నాడు. అండ్ మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, యాజ్ ఎ పేరెంట్స్ వీ ఫీల్ ప్రౌడ్ దట్ we gave him a very good environment to support his growth. చాలా హ్యాపీగా ఉన్నాం మేము. అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. దట్ ఐ వాంటెడ్ టు షేర్ దట్ పాయింట్. నమస్కారం అండి, నా పేరు వినోద్. మా అబ్బాయి క్లాస్ 11th ఈ సంవత్సరం ఈషా హోమ్ స్కూల్లో చదువుతున్నాడు. ఇంతకుముందు మా అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లోనే ఒక పెరుమోస్ ఇంటర్నేషనల్ స్కూల్లో దగ్గర 8 సంవత్సరాలు చదివాడు. సో చిన్నప్పటి నుంచి వాడు చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. ఎప్పుడు కూడా అంటే ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతో నేను ఉండేవాడిని. సో ఆ విధానంలో నేను దగ్గర 4-5 సంవత్సరాల నుంచి ఒక మంచి స్కూలు, అంటే వాడి స్కిల్స్ నాకు తెలుసు కాబట్టి వాడికి సపోర్ట్ చేసే స్కూల్స్ను నేను ఎతుకుతూ ఉన్నాను 5 సంవత్సరాల నుంచి. ఈ 5 సంవత్సరాల జర్నీలో నేను దగ్గర ఒక 100 మంది పేరెంట్స్తో మాట్లాడి ఉంటాను. అంటే ఈషా హోమ్ స్కూల్లో చదివిన వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు, చదువుతున్న వాళ్ళు. సో అలాంటి స్కూల్ సెర్చ్ చేసే వాళ్ళతో చాలామందితో మాట్లాడాను. మేబీ కొందరికి ఫోన్ చేశాను, కొందరిని నెట్లో చూశాను, కొందరిని పర్సనల్గా కలిశాను. ఈషా హోమ్ స్కూల్ కూడా చాలాసార్లు వెళ్ళి వాళ్ళలో అక్కడ జరిగే స్కూల్లో అల్యూమినియస్లో ఎలా చెప్తున్నారు పిల్లలు, బయటకు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు పిల్లలు, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది కూడా అన్నీ నేను రీసెర్చ్ చేసి, ఓకే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ప్రపంచంలోనే. సో అగ్రగామి స్కూల్స్ నా పిల్లడికి ఇది సెట్ అవుతుంది అని నేను అన్ని రకాలుగా ఆచితూచి క్లారిఫై చేసుకున్న తర్వాత నేను డిసిషన్ తీసుకున్నాను. కానీ ఈ మధ్య వారం కిందట యామిని గారు వచ్చి స్కూల్ గురించి ఒక జనరిక్ స్టేట్మెంట్ చేసేసి ఇలా అనడం వల్ల మనం చాలా బాధపడ్డాము. సో ఈ తరుణంలో నేనేమనిపించానంటే, ఓకే సో మేమైతే చెప్తాము, బట్ యాజ్ ఎ పేరెంట్స్ మాకైతే ఇబ్బంది ఏం లేదు, మా పిల్లలు మాకేం చెప్పలేదు. మేము తెలిసిన వాళ్ళకి కనుక్కున్న వాళ్ళని కూడా ఏమీ చేయలేదు, అందరూ బాగుందని అంటున్నారు, ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పి ఇలా అందరినీ ఒక పేరెంట్స్ని అందరిని అడిగిన తర్వాత అందరం కలిపి ముందుకు వచ్చాము. సో మీ ముందు నిజాలేదో చెప్తే, ఓకే నిజమేదో అబద్ధమేదో మనం వేరీ చేసుకొని అట్లీస్ట్ మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్స్.
సో ఇప్పుడు మా వారు చెప్పినట్టండి, ఇక్కడ స్కూల్స్ అన్నీ బాగున్నాయి, కానీ కేవలం చెప్తుంది ఎందుకంటే స్కూల్ గురించి ఎందుకు చెప్తున్నాము అంటే తల్లిదండ్రులుగా మనం పిల్లల భవిష్యత్తు గురించి చాలా హోప్స్ పెట్టుకుని ఉంటాం కదా. సో ఇంకేదన్నా ఇంకా ది బెస్ట్ తీసుకొచ్చేదానికని ఎంతో రీసెర్చ్, ఎన్నో విషయాలను బ్యారీస్ వేసుకుని స్కూల్కి పంపించాను నేను. ఆ స్కూల్లో కూడా నాకు అంత ఈజీగా సీట్ రాలేదు చెప్పాలంటే. నేను ఆల్రెడీ 8th ట్రై చేశాను, నాకు లాస్ట్ వరకు వెళ్ళాడు కానీ వాడు సెలెక్ట్ కాలేదు. కానీ మళ్ళీ నా ప్రయత్నం ఆపలేదు, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ప్రయత్నించినప్పుడు చివరిగా ఫైనల్గా స్కూల్లో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మా వాడు అక్కడ దగ్గర దగ్గర 6 నెలల నుంచి ఉంటున్నాడు. నేను పంపించిన తర్వాత ఇప్పటి వరకు మా బాబులో నేను గమనించింది అంటే అది చెప్పడానికి చాలా చిన్న విషయాల్లాగా అనిపిస్తాయి కానీ బట్ అవి చాలా ముఖ్యమైన విషయాలు అనిపించింది. ఇప్పుడు మాకు రోజు వాడు మెయిల్లో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు, ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు. పేరెంట్స్గా మనకి చాలా ఉంటాయి, పిల్లలు ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళ మానసిక వికాసం కోసం ఇంకా పెరుగుదల కోసం కొంచెం ఆటలు ఉంటే ఇంకా బాగుంటుంది, వాళ్ళు యోగా చేస్తే ఏవో నాకుంటాయి, యోగా చేస్తే బాగుంటుంది, నేను చేశాను, హెల్త్ బాగుండింది, నాకు అన్నీ తగ్గినాయని. కానీ వాడి మీద ఇంపోజ్ చేయడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు, అందుకని నేను చెప్పేదాన్ని కాదు. వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు చెప్పాలంటే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత యోగా స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలియదు నాకు, ఎట్లా చెప్పారో వాడు చాలా సంతోషంగా, అంటే ఒక 16 సంవత్సరాల బాబు వచ్చి అమ్మ నాకు చేయటం వలన నేను చాలా ఫోకస్డ్గా ఉండగలుగుతున్నాను, నేను చాలా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతున్నాను, నాకు బ్రీతింగ్ ఇది అట్లా చెప్తున్నప్పుడు నేను చాలా అంటే ఎస్ నేను ఇంకా వాడు అథ్లెటిక్స్లో లైక్ ఇక్కడ ఉన్నప్పుడు స్కూల్లో ఎంత స్పోర్ట్స్ ఇది ఉన్నా కానీ బట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ అథ్లెటిక్స్లో మొన్న స్పోర్ట్స్ డే రోజు ఒక 3rd ప్లేస్ రెండిట్లో. సో అంటే వీటిలో ఇంత టాలెంట్ ఉందా, నేను ఇక్కడ ఉన్నప్పుడు అది తీసుకురాలేకపోయానని. సో ఇంత చక్కగా హ్యాపీగా ఉన్నామండి. వారం అయింది, వాడు ఇంటికి కూడా వచ్చేసాడు, ఇప్పుడు సెలవులకి ఇంట్లోనే ఉన్నాడు. ఈ టైంలో కరెక్ట్గా మేము మొన్న ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు వారం క్రితం ఈ విషయం రాగానే ఆ రోజు బయట ఉన్నాం మేము, వాడు పాత స్కూల్కి వెళ్ళాడు. బట్ ఏంటంటే మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి మీ స్కూల్ గురించి ఇట్లాగా ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నప్పుడు లైక్ ఫస్ట్ ఇనీషియల్లీ వివర్ ఇన్ షాక్ అనమాట. ఎందుకంటే అక్కడ అట్లాగా ఏం జరగట్లేదు, వాళ్ళు చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, లైక్ అంటే ఒక ఓవరాల్ హోలిస్టిక్ వెల్బీయింగ్ ఈజ్ టేకింగ్ కేర్ దేర్. పర్టికులర్గా వాడు స్ట్రెస్ చేసి చెప్తాడమ్మా ఫిజికల్గా కాదు మెంటల్ వెల్బీయింగ్ కూడా, అంటే నాకు టీచర్స్ అంత అప్రోచబుల్గా ఉంటారు, ఏదన్నా అనిపిస్తే కూడా వెళ్ళి వాళ్ళకి చెప్పుకునేలాగా అని అంత బాగుంటుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు బయటికి వెళ్ళేసరికి ఈ క్వశ్చన్స్కి వాడు అంటే బాగుంది అలా కాదు అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ విషయంకి వద్దాము. మనకి యామిని గారు చేసిన ఆరోపణలు ఏంటంటే మొదట ఫస్ట్ వాళ్ళ బాబు స్కూల్లో ఉన్నప్పుడు తోటి విద్యార్థి ద్వారా లైంగిక వేధింపులకు గురయ్యాడు అని చెప్పారు. అయితే సరే జరిగిన విషయం బాధాకరం, తల్లిగా నేను కూడా దానికి అంగీకరిస్తున్నాను, ఎవరైనా బాధపడతాం. అయితే మీకు ఆ రోజు అది జరిగిన తర్వాత మీరు నిజంగా మీ బాబు ఒక సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్లో లేడు అన్నప్పుడు వెంటనే తీసుకొచ్చేస్తాం కదా. చెప్పండి మీరేం చేస్తారు, నేనేం చేస్తాను, ఎవరైనా ఏం చేస్తాం సహజంగా. ఒక దగ్గర ఇబ్బంది పడ్డాడు అన్నప్పుడు మనం ఎవరైనా ఏమంటాం, ఖచ్చితంగా తీసుకొచ్చేస్తాం అక్కడి నుంచి. కానీ ఇక్కడ జరిగింది వీళ్ళు 2019లో ఈ విషయం జరిగితే 2022 వరకు బాబు అదే స్కూల్లో చదువుకుని ఒక మంచి హ్యాపీ నోట్తో 2022లో బయటకు వచ్చాడు. ఈ విషయం మేము ఎప్పుడైతే ఈ ఎలిగేషన్ బయటకు వచ్చిందో నేను కంగారు పడ్డాను, ఇదేంటి ఇట్లాగ అయ్యిందా, ఎక్కడ ఏం జరుగుతుందని. ఐ అప్రోచ్డ్ స్కూల్ మేనేజ్మెంట్, ఏంటండి జరిగిందా ఇది, ఇందులో నిజం ఏంటి అన్నప్పుడు స్కూల్ చెప్పింది అవును ఎస్ జరిగింది, బట్ అది ఒక సామరస్య పరిష్కారం అయిపోయింది, వాళ్ళు హ్యాపీగా 3 ఏళ్ళు కంటిన్యూ చేశారు, బాబు మంచి హ్యాపీ నోట్తో బయటకు వచ్చాడు అని చెప్పి. సో ఇది అయినప్పుడు ఆ తర్వాత మళ్ళీ యామిని గారు 2 సంవత్సరాలు వాలంటీర్ టీచర్ లాగా 2022 నుంచి 2024 వరకు స్కూల్లో పనిచేశారు. ఈవిడ 2024లో జూన్లో స్కూల్లో ఈవిడ మీద పిల్లల దగ్గర నుంచి కానివ్వండి, ఈ స్కూల్లో ఇంకా కొన్ని ఆరోపణలు వచ్చి ఈవిడ మీద స్కూల్ వారే ఈవిడ్ని బయటికి పంపించేశారు, ఈవిడ్ని స్కూల్ నుంచి తీసివేయటం జరిగింది. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, నేను శివరాత్రికి వెళ్ళాను అక్కడికి, ఆవిడ అక్కడ స్కూల్లో ఉన్నది అక్కడే కదా. సో ఒక సందర్భంలో పడినప్పుడు నేను చెప్పాను ఇట్లాగా మా వాడికి కూడా నేను పెట్టాను వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అన్నప్పుడు, యా బాగుంటుంది స్కూలు, నేను వచ్చేసాను ఇక్కడికి ఫుల్ టైం, నేను ఇక్కడ పొలిటికల్ సైన్స్ టీచ్ చేస్తున్నాను, చాలా బాగుంది అని చెప్పారు.
సో మార్చిలో స్కూల్ అంత బాగుంది అని చెప్పిన ఆవిడ ఇప్పుడు అక్టోబర్కి వచ్చేసరికి ఏమైందండి స్కూల్ గురించి? నిజంగా ఒక తల్లిగా ఇంకొకటి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా నిజంగా నా బాబు ఒక పిల్లడు బాధపడ్డాడు, ఒక మంచి వాతావరణంలో లేడు అన్నప్పుడు ఏం చేస్తాను నేను? ఫస్ట్ ఇమీడియట్గా వెళ్ళి నేను దాని సమస్యకి పరిష్కారం కోసం వెళ్తాను. అధికారులను అప్రోచ్ అవ్వాలా, మేనేజ్మెంట్ని అప్రోచ్ అవ్వాలా, ఏం చెయ్యాలి అనేది నేను ఆ డైరెక్షన్లో వెళ్తాను. నేను ఆ రోజు బయటికి రాకుండా, నేను ఆ రోజు చెప్పకుండా ఈరోజు వచ్చి ఇప్పుడు అది కూడా 3 ఏళ్ళు చదువుకున్నాడు, తర్వాత 2 ఏళ్ళు ఈవిడ చేశారు, ఆ తర్వాత బయటకు వచ్చినా కూడా ఈరోజు ఇంకొక కేసు గురించి తీర్పు వచ్చే రోజు ముందు వచ్చి మీరు వచ్చి ఈ కాన్ఫరెన్స్ పెట్టి ఈ చెప్పటంలో మీ ఉద్దేశం ఏంటి? నిజంగా మీరు అక్కడ చిల్డ్రన్ సేఫ్టీ కన్సర్న్ అయి పెట్టారా, లేకపోతే ఇంకేమన్నా ఉందా? నాకైతే అనిపిస్తుంది నిజంగా అది ఆవిడ పంపించేసిన దానికి ఏదన్నా ఏదో కక్షపూరిత ఒక సాధింపు చర్యలాగా ఉంది. అయితే సరే, మీకు ఇదయింది, మీరు ఏదన్నా మీకు ఇదిగా అనిపించింది, మీకు సద్గురు మీదనో లేకపోతే ఈషా ఫౌండేషన్ మీదనో లేకపోతే ఈషా హోమ్ స్కూల్ మీదనో మీరు ఏదన్నా ఇది చెయ్యాలి అంటే, బట్ దానికి పద్ధతి మార్గం ఏంటండి? ఇప్పుడు నాకు ఇబ్బంది ఏంటంటే నేను ఒక చట్ట ప్రకారంగా వెళ్తే అప్పుడు నిజాలు ఏంటి అనేది తెలుస్తాయి, బయటకు వస్తాయి. కానీ నేను అదేమీ చేయకుండా వచ్చి ఒక పత్రికా సమావేశం పెట్టి దాంట్లో ఆ స్కూల్లో చిల్డ్రన్స్కి ఇలాగా సేఫ్టీ లేదు, ఇది లేదు, ఇవన్నీ మాట్లాడేసేస్తే దీనికి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? నేను ఎంత ఆలోచించి 1000 కారణాలు ఎంత కష్టపడి నేను స్కూల్కి అక్కడికి పంపించింది ఎందుకు? మా వాడు ఒక మంచి స్కూల్లో ఒక రెప్యుటేషన్, ఒక స్కూల్ నుంచి మంచి పేరుతో బయటికి వెళ్తే వాడికి బయటికి వెళ్ళిన తర్వాత అదొక మంచి వాల్యూ హోల్డ్ చేస్తుందని. ఈరోజు పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళని ఏమడుగుతారు? ఇట్లాంటివా వాళ్ళు ఎదుర్కొనేది? సో పిల్లల భవిష్యత్ అనేది ఒక ప్రశ్నార్థకంగా, మావాడు ఒక్కడు కాదండి, ఇప్పుడు స్కూల్లో వంశీ గారు చెప్పారు 2వ తరగతి నుంచి ఉన్నాడు వాడు, 2 నుంచి ఇంటర్ అయిపోయేంత వరకు ఎంతమంది 350 మంది చిల్లర పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు బయటికి వెళ్ళిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఈ వారం రోజుల్లో నేను 2-3 నెలల క్రితం మా వాడి పేరెంట్ విజిట్ అప్పుడు స్కూల్ చూపించడం కోసం అని అందరికీ 1 డజన్ మంది మా వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలందరినీ తీసుకెళ్ళా. అంటే అంటే అబ్బాయి ఎంత అంటే పిల్లడు ఇట్లాంటి వాతావరణంలో ఉంటే చాలు, చక్కగా మంచిగా బయటకు వస్తాడు, చదువే ఉంది ఎట్లయినా వచ్చేది, వాడు కండక్ట్ చేసుకుని ఎంత బాగుంటాడని ఆనందంగా ఉన్నారు. దానికి ఇంత ఇది లేదన్నట్టు ఇప్పుడు వాళ్ళు వచ్చి నిజంగా ఏంటి ఇదంతా, ఈ గోల్ ఇదంతా అవసరమా ఇట్లాంటి స్కూల్లోనా మీరు వేసింది? ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా నిజాలు. ఇప్పుడు నేను స్కూల్కి వస్తున్నా, నేను బాబుతో మాట్లాడుతున్నా, బట్ నా చుట్టాలకి, నా ఫ్రెండ్స్కి, నా చుట్టుపక్కల సమాజంలో వాళ్ళకి తెలియదు కదా ఏం జరుగుతుందని. నేను వెళ్ళి ఒకళ్ళకి ఎంతమందికి అండి నేను సమాధానం చెప్పేది? నాకు నిజం చెప్తున్నాను, నాకు ఏం చెయ్యాలి? ఇంకొంతమంది చాలామంది పేరెంట్స్ కూడా మనకి సోషల్ మీడియాలో చెప్తున్నారు ఇది కాదు అని. కానీ ఇప్పుడు ఒక ఇది పెట్టి జనాల్లోకి అక్కడ ఇదైన విషయాన్ని, ఒక అసత్యాన్ని ఎంతమందికి చేరింది ఇప్పటికి చెప్పండి? ఇంతమంది ప్రశ్నిస్తున్నారు. నేను ఆవిడో వెళ్ళి ఒక నలుగురికి ఎన్ని రోజులు చెప్పుకుంటూ పోతాం? రేపు నా పిల్లలు బయటికి వెళ్ళి ఇంతమంది పిల్లలు బయటికి వచ్చి రేపు నెక్స్ట్ ఫర్దర్ అడ్వాన్స్డ్ వాళ్ళు స్టడీస్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పుకుంటారు? సో అందుకని చెప్పి నేను ఈరోజు మీ ముందుకి మీ ద్వారా ఈ ఫోరం నుంచి నా బాధను, తల్లిదండ్రులుగా మా ఆవేదనను మీ ముందు షేర్ చేసుకుంటే మీ ద్వారా ఇది ఇంకొంచెం ఎక్కువ మందికి ఈ విషయం తెలుస్తుంది, అక్కడ నిజాలు ఇదవుతాయి అని చెప్పడం కోసం ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను సార్ అందరికీ. సో ఇది నా స్కూల్లో ఒక పేరెంట్గా, తల్లిగా నా అనుభవం ఇది. అలాగే కొంచెం సమయం తీసుకొని ఇంకా మిగిలిన పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎట్లా ఉన్నారో చెప్తారు. కోయంబత్తూరులో అండి. ఇది ఈషా హోమ్ స్కూల్లో జరిగింది. హోమ్ స్కూల్ కోయంబత్తూరులో ఉంది. కోయంబత్తూరులో అండి స్కూల్. Namaskaram. My name is Parimala. I'm a parent of 2 daughters. One of my daughter is an alumni of IHS. Before that, if you want to know about me, I'm a homemaker, currently a homemaker, and I have been an educationist before. So just as Radhika Akka said,
I'm a parent of two daughters. My elder daughter has been at IHS and passed out of IHS. She joined IHS in the year 2016. After that, after my daughter passed out in 2020, I decided to put my younger daughter into the same school. So, does anybody really trust that as a mother, if I had known that there has been some mishappenings at this school for a girl child, for my elder daughter, do you think that I will ever dare to put another life and another daughter at stake, her integrity at stake by joining the other school? The reason I put both my daughters at Isha Homeschool was because we were on the lookout for an alternative philosophy of education with Indian culture, with making sure that our children, the well-being of my daughters are taken very good care of at the school, and the safety was one of the primary concerns. After a lot of research of various alternative schools, I found that Isha Homeschool was the choice that ensured the safety of my daughters, which is the reason that they have been in the school. My younger daughter is still currently studying at Isha Homeschool in grade 12. All the allegations that have been made against Isha Homeschool are false and unfounded. I'm not an Isha meditator, and as I said earlier, the reason was because my philosophy, or my husband and I, both of us wanted to ensure the philosophy that we were in for was in alignment with the school's philosophy, and that's why we chose the school. The other reason was because the combinations of subjects for my elder daughter was not available locally at Hyderabad, which was another reason that we had to be in Isha Homeschool, which is a 13-year program. The most important thing that I would like to highlight is right from the Sevadars at Isha Homeschool to the top management, they all resonate our philosophy, that is the safety being the highest priority for parents, for the teachers, for the volunteers, for the Sevadars, and everyone at Isha Homeschool. So we have witnessed that for almost 7 years now. Both my daughters are growing into well-rounded and well-balanced human beings because of IHS. The other reason that I'm here today is because these allegations are depriving the perspective of other parents from seeing how safe Isha Homeschool is. Also, there are questions. My daughters and her friends and her peer group have become vulnerable to mockery from their peer group, from their extended families, from known circles and unknown circles. They are being judged for being at IHS, and there are unwanted queries. All of a sudden, for no fault of ours, we are in the limelight. Our children who have been safe and sound and resonate whatever they are experiencing there are being targeted, are made to feel somewhat deprived of being able to speak for themselves. These false allegations have hurt us as parents. Our respect for the school has been disregarded. Our common sense and wisdom as parents has been questioned, and which is the reason that I am here. We have various forums at IHS, such as parent groups, the POXO student representatives groups. There are committee members from the school who belong to the POXO committee. There are student council. There are house parents, mentors, IHS management, of course, peer groups,
parent representatives of each grades are the many forums wherein we as parents and students have expressed, agreed on some of the things, disagreed, given constructive feedback, and we are working as one community for the betterment of every child at Isha Homeschool. So I will continue, we as parents will continue to be a part of this wonderful committee whose only where child is at the center of everything. Child, their well-being, their betterment, their growth is at the center of their policies and their guidelines. Thank you. నమస్కారం నా పేరు రాధికా వెన్నెలగంటి నేను ఐ వాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ యుఎస్ నాకు ఇద్దరు బాబులు ఎడ్యుకేషన్ పరంగానే మేము ఇండియా మూవ్ అయిపోయాం 2 years బ్యాక్ సో హైదరాబాద్లో కూడా చదివారు మా పిల్లలు అండ్ నౌ ఐ ట్యూటర్ కిడ్స్ హోమ్ ట్యూషన్స్ చెప్తాను నేను సో ఐ నో అబౌట్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ సో బెటర్ ఎడ్యుకేషన్ అంటే వాట్ ఐ వాంటెడ్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ వాజ్ దాట్ అ కంపల్సివ్ బిహేవియర్కి అందరు చేస్తున్నారే సో నేను చేయాలి అది ఉండకూడదు అని ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ నాకు కావాల్సి ఉండింది ఫోకస్ ఈ టుడేస్ డిజిటల్ ఏజ్లో మోస్ట్ పేరెంట్స్ మీరు అడిగితే అందరికీ అదే కంప్లైంట్ ఉంటుంది ఫోకస్ లేదని కిడ్స్కి సో దట్ వాస్ ద సెకండ్ రిక్వైర్మెంట్ థర్డ్ a drug-free and screen-free, mobile-free environment. These were the 3 things and I searched high and low for that. Luckily, మా పెద్ద అబ్బాయికి 11th gradeలో ఈ ఇయర్ ఐహెచ్ఎస్లో ఈషా హోమ్ స్కూల్లో సీట్ దొరికింది. ఇట్స్ బీన్ ఓన్లీ 4-5 months అండ్ ఇప్పుడు వాడు వెకేషన్కి ఇంటికి వచ్చాడు. సో ఈషా హోమ్ స్కూల్ హ్యాస్ డెలివర్డ్ అండ్ the reason I can say is 4 monthsలో ఏదో అంతా చేంజ్ అయిపోయిందని కాదు కానీ డైరెక్షన్ చేంజ్ అయింది వాట్ హీ వాజ్ బిఫోర్ అండ్ నౌ అండ్ నార్మలీ వెనెవర్ ఇనిషియల్గా చేంజ్ చేసినప్పుడు డైరెక్షన్ ఆ స్టార్క్ కాంట్రాస్ట్ తెలుస్తుంది అట్లీస్ట్ మదర్స్కి తెలుస్తుంది సో ఐ సీ దట్ హీఈస్ మోర్ ఫోకస్డ్ హీఈస్ మోర్ కంటెంట్ అండ్ అయ్యో మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు వెళ్ళాల్సిందే అలాంటి కంపల్సివ్నెస్ కూడా తగ్గింది. He's content and his content, when I see him, I am content. It's passing on to me also. So now how did this happen? I feel that this is what an education should do. And this is the only thing that all other schools or everywhere else is missing. I feel that at Isha Home School lo, academics, sports, music, all that is great. But what is the additional unique factor? Ademante వాళ్ళు యోగా చేస్తారు మార్నింగ్ లేచి ఎస్ బట్ అక్కడ ఉన్న టీచర్స్ నాకేమనిపిస్తుందంటే వాళ్ళు ఎలా ఉంటారో కొంచెం ఆ అంశం వీళ్ళల్లో ట్రాన్స్ఫర్ అవుతుందని దే ఆర్ ఇంబైబింగ్ హౌ ద టీచర్స్ ఆర్ అండ్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా కన్సర్న్ ఏమన్నా మాట్లాడినా ఎందుకంటే అలవాటు కదా ఎప్పుడు కన్సర్న్ ఉంటాం చిల్డ్రన్ గురించి సో అక్కడ కూడా వెళ్ళి పేరెంట్ విజిట్ అప్పుడు అడిగితే దే విల్ టెల్ స్మాల్ థింగ్స్ that he serves food very well. వినయంగా ఫ్రెండ్స్కి సర్వ్ చేస్తాడు కానీ కోపం వస్తే తొందరలో ఏదో అనేస్తాడు మళ్ళీ తగ్గిపోతుంది కోపం. దెన్ క్లాసులకి అప్పుడప్పుడు లేట్గా వెళ్తుంటే వాళ్ళు రిమైండ్ చేసి ది ఫిక్స్ దట్ ఇష్యూ ఫర్ హిమ్. హీఈస్ 6'4", సో ద బెడ్ ఈజ్ స్మాల్ అని వాడు మార్నింగ్ లేస్తే అన్కంఫర్టబుల్గా ఉన్నాడని దే చేంజ్ ద బెడ్. స్మాల్ థింగ్స్, హౌ దే టాక్, హౌ దే స్పెండ్ దేర్ టైమ్, how they wash their clothes or take care of their clothes, all these things. I think this is where the magic lies. It lies in the mundane and all other schools are missing it. So I feel that kids come to me for tuition. I feel so bad that if this kind of allegations are there, it doesn't affect me. I'm not going to remove my kid, no way. And I have a second child and I am going to apply for him when he comes to 11th, definitely. But I feel that the other kids like who come to me for tuitions, I feel very bad that they won't, if they listen to these things, they might not apply for this school. Also, that this school has so much to offer. It has this magic element that it's offering to the kids. Why shouldn't other schools, because everybody cannot go to Isha Home School, other schools should also imbibe it, so other children in Hyderabad can also benefit. So our chance, because of these allegations that the way they are being put,
So these are still allegations, and this is my truth. So I seek your support because the allegations are going far and wide. Let the truth also come out. And I want to share this with all the parents out there that this kind of education is possible and they should demand this from other schools. And yeah, thank you so much for this time. Thank you. సో ఇంత ఓపికగా మేము చెప్పింది అంతా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మేము చెప్పాలనుకున్నది మేము చెప్పాము. ఇప్పుడు మీ తరపున మీకేమైనా ప్రశ్నలు ఉంటే, సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. మేము మేనేజ్మెంట్ వాళ్ళు పంపిస్తే కాదండి, మా ఇబ్బంది పడుతుంది పిల్లలు, సమాధానం చెప్పుకుంటుంది తల్లిదండ్రులుగా మేము, అది ఫేస్ చేస్తుంది. సొసైటీలోకి వచ్చి స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్లోనే ఉంటారు కదా, పేరెంట్స్గా నేను సొసైటీలో నేను ఫేస్ చేస్తున్నాను. దాంతో ఆవేదనతో ఆవిడ చెప్పారు కదా, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఇది వల్ల అలా కాకుండా అలిగేషన్ ఎట్లయితే వెళ్తుందో నిజం బయటికి వెళ్ళాలి. నేను ఇందాక చెప్పినప్పుడు కూడా చెప్పాను కదా, నేను ఇలా చెప్తాను వాళ్ళకి ఫ్రెండ్స్ ఎంత దూరం ఎంత ఇలా చెప్పుకుంటూ పోతాను అని మీ నుంచి మా తరపున, మా పేరెంట్స్ తరపున మేము తల్లిదండ్రులుగా, ఒక తల్లిగా నా ఇది చెప్పుకోవడానికి నేను ఇక్కడికి వచ్చానండి. ఇందులో స్కూల్ వాళ్ళ జోక్యం, ఎటువంటి స్కూల్ ప్రమేయం ఏమాత్రం లేదు. స్కూల్లో 300 నుంచి 350 అండి స్కూల్ కెపాసిటీ. ఇప్పుడు స్కూల్ అక్కడ ఉందండి, స్కూల్లో ఆల్ ఓవర్ ద గ్లోబ్ నుంచి పిల్లలు ఉంటారు, వరల్డ్ వైడ్ మొత్తం అందరూ ఉంటారు. ప్లస్ సెకండ్ క్లాస్ నుంచి ఇంటర్ అయిపోయే వరకు ఉంటారు. సో ఒక్కొక్కళ్ళు 2లో జాయిన్ అవ్వచ్చు, 5లో, 8లో, 11లో ఇలాగ ఉంటుంది ఎంట్రీ. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఇది. సో అంతమంది ఇది కాదు. ప్లస్ నేను ఇంతమందిని కూడగట్టుకొని ఇది చేసి నా మోటివ్ ఏంటి, ముందు నేనేం చెప్పాలనుకుంటున్నానండి, నా ఇబ్బంది, నా బాధ ఇది, నా పిల్లలు పడుతున్న బాధ ఇది అనేది నేను చెప్పాలనుకున్నప్పుడు ఎంతమందితో వచ్చాము అనే దానికంటే నా బాధ ముందు నేను చెప్పుకుందాము అందరి ముందు. అది ఎంత దూరం అన్నా వెళ్ళనివ్వండి, బట్ నా బాధ చెప్పుకుందాము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెప్పుకుందాము. ఈలోపు ఎంతమంది నాకు జతగలుస్తారో వాళ్ళతో వచ్చి చెప్పుకుందాం అని చెప్పి. నాకు అది కరెక్ట్గా లెక్క ఇది నాకు తెలియదండి. కమిటీ అట్లాగే ఏముండదండి. నేను చెప్తాను ఒక్క నిమిషం. అంటే ఎస్ సార్. సార్ షల్ వి టేక్ 1 by 1? ఒక దాని తర్వాత ఒకటి తీసుకుందామా, ఏమనుకోకండి. ప్లీజ్ కంప్లీట్ ఇట్ సార్, ఆ తర్వాత నేను చెప్తాను సమాధానం. అదే మీ క్వశ్చన్, మీ ప్రశ్న అది కదా. మీరు వాళ్ళు పెట్టిన దానికి కౌంటర్ స్కూల్ ఇవ్వాలి, మీరు ఎందుకు వచ్చారు? నేను అదే చెప్తున్నాను. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, స్కూల్ తరపున స్కూల్ రిప్రజెంటేటివ్గా నేను రాలేదండి. నేను మొట్టమొదట మీట్ మొదలు పెట్టేటప్పుడు కూడా చెప్పాను, నేను ఒక తల్లిగా వచ్చాను, తల్లిదండ్రులుగా మా ఇది చెప్పుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చాం. ఇందులో స్కూల్ యొక్క జోక్యం ప్రమేయం ఏ మాత్రమూ లేదు. మేము స్కూల్ వాళ్ళతో మాట్లాడి పెట్టేది ఇది. మీరు అనుకుంటే దానికి నేనేం చేయలేనన్నా, బట్ వాస్తవం ఒక తల్లిగా నా బాధ నేను చెప్తున్నప్పుడు మీకు అనిపిస్తే మీరు అనుకున్నది మీరు ఇది స్వీకరించండి. బట్ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఒక తల్లిదండ్రులుగా మేము మా ఇది చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాం. స్కూల్ తరపున అంటారా, స్కూల్ ఏదో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, వాళ్ళు ఏదో లీగల్ యాక్షన్ ఏం చేయాలో వాళ్ళ తరపున వాళ్ళు చేసుకుంటారు. నేను దాంట్లో ఇది చేసి వెళ్ళి నేను చేయగలిగేది, నేను చేసేది ఏమీ లేదు. నా బాధ ఏంటి, నేను అనుకున్న ఉద్దేశం ఏంటి, ఒక ఇది జరగడం వల్ల అది మొత్తం తారుమారై ఇప్పుడు ఇబ్బంది ఎట్లా పడుతున్నాము, మేము వెళ్ళి ఎట్లా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. సో అది ఎక్కువ మందికి చెప్పేదానికోసమని తల్లిదండ్రులుగా నేను ఇక్కడికి వచ్చాను సార్. నేను స్కూల్ ఇది తీసుకోలేదు. వస్తాను సార్. ఇప్పుడు నేను నా బాబు గురించి చెప్పుకుంటాను, కానీ స్కూల్ మొత్తానికి చెప్పలేనని కరెక్టే. అయితే ఇన్ని సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు స్కూల్లో 300 నుంచి ఒక 350 మంది ఉంటారు అనుకున్నాం కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది పిల్లలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు నిజంగా పిల్లలు కనుక బాధపడి ఉంటే, నిజంగా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పరా? తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు ముందు బయటికి రారా? చెప్పండి. వాళ్ళు నిజంగా స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు కదా, తల్లిదండ్రులకు చెప్తారు. తల్లిదండ్రులు మేము ఏం చేయాలో తల్లిదండ్రులు అది ఇచ్చేస్తారు. సో ఇంతవరకు ఎవరు తల్లిదండ్రులు రాలేదు అలాగా. ఇప్పుడు ఈ క్రమంలో కూడా చూడండి మీరు,
తల్లిదండ్రులు నాకు తెలిసినంత వరకు సార్, ఇప్పుడు మా హస్బెండ్ కూడా మొదలుపెట్టినప్పుడు చెప్పారు కదా, నేను అదే నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు నేను నా పరిధిలో ఒక స్కూల్లో వేసేటప్పుడు ఒక 100 మంది తల్లిదండ్రులు కనుక్కున్నాను నేను. ఓకే, స్కూల్ ఎప్పుడో పెట్టారు, ఎన్నో సంవత్సరాలైంది, ఎన్నో వేల మంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరి తరపున నేను ఎట్లా గ్యారంటీ ఇవ్వగలుగుతానన్న చెప్పండి. మీరు మామూలుగా ఆలోచించండి. ఒక సగటు నేను అంతట్లా మేము తల్లిదండ్రులుగా మేము ఎవరమైతే మేము అక్కడ ఉంచి మేము చూసామో, మేమేమి ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో మా ఎక్స్పీరియన్స్ని మేము చెప్తున్నాం, మీ ముందు పెడుతున్నాం. సార్ ఏంటండి, స్కూల్ యాజమాన్యం ఎందుకు స్పందించలేదు అనే దానికి నేను సమాధానం చెప్పలేను సార్. వాళ్ళైతే ఒకటి అదే అది స్కూల్ ఎందుకంటే ఒక నిమిషం, ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఒకటైతే వాళ్ళు పంపించారు, మేము లీగల్గా తీసుకోవాల్సింది తీసుకుంటామని వాళ్ళంతా మొత్తంగా ఇచ్చారు. మాకు పేరెంట్స్కి కూడా మాకు మెయిల్స్ వచ్చినాయి. అయితే ఇక్కడ వాళ్ళు ఎందుకు ఇది చేయలేదు అనే దానికి నేను సమాధానం చెప్పలేను కదా సార్. నేను పేరెంట్గా నేను ఇక్కడికి వచ్చాను, ఒక తల్లిగా వచ్చాను అన్నప్పుడు 2019లో బాబు ఇది జరిగిందండి. తర్వాత ఆ బాబు 2022 వరకు చదువుకున్నాడు అక్కడ. ఇద్దరు పిల్లల మధ్య జరిగింది. నేను అంటుంది సార్, ఆవిడ 20 ఇద్దరు పిల్లల మధ్య జరిగిందండి, ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు, జరిగింది. అవును. ఇప్పుడు వచ్చి అది కూడా సార్, నా ప్రశ్న ఏంటంటే, అదే అయిన తర్వాత 3 సంవత్సరాలు బాబుని అక్కడ ఉంచాడు. ఇప్పుడు నేను ఒక ఇదిగా నా పిల్లాడు అక్కడ నాకు ఇబ్బంది పడ్డాడు, అది అసలు సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్ కాదంటే నెక్స్ట్ మినిట్లో నేను తీసేస్తాను అక్కడి నుంచి. నేను ఇంకొక సెకండ్ ఆలోచించను. ఫస్ట్ మొట్టమొదటి విషయం. రెండోది, నేను తల్లిగా కాదు ఏది కాదు, ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీకు ఎవరి నుంచో ఏదో విషయం తెలిసింది ఇట్లా అక్కడ జరుగుతుంది అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఎవరమైనా ఇమీడియట్గా కన్సర్న్ రైజ్ చేస్తాం. ఇప్పుడు నా బాబుకి జరగకపోయినా ఇంకెవరికి జరిగిందని తెలిసినా కూడా ఇమ్మీడియట్గా కన్సర్న్ రైజ్ చేస్తాం. ఎందుకు అంటే ఇమ్మీడియట్గా అక్కడ యాక్షన్ తీసుకుంటేనే అక్కడ నెక్స్ట్ అది జరగకుండా ఉంటుంది కదా. అది ఏమీ లేకుండా 3 సంవత్సరాలు బాబు అక్కడ చదువుకున్నాడు అంటే వాళ్ళు బాగానే ఉన్నాడు అనే నమ్మకంతోనే చదువుకున్నాడు అని నేను అనుకుంటానండి. అంటే ఒక తల్లిదండ్రులుగా నా ఆలోచన ధోరణి నేను చెప్తున్నాను, నేను వేరే వాళ్ళని రిప్రజెంట్ చేయటం లేదు, నేనైతే ఎలాగ సో అప్పుడు 3 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత బాబు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవిడ వెళ్ళి 2 ఏళ్ళు ఉన్నారు అక్కడ, 2 సంవత్సరాలు చేశారు. ఎప్పుడైతే ఆవిడ మీద ఆరోపణలు వచ్చి బయటకు పంపించేశారో, ఏం ఆరోపణలు నాకు తెలియదు సార్. స్కూల్ వాళ్ళని నేను అంటే ఇది జరిగినప్పుడు అడిగినప్పుడు సార్ నేను కాదన్నాడు, నేను చెప్పిన పాయింట్ అదే. అవునండి, నాకు క్లారిటీ ఉంది సార్, నేను అదే పాయింట్ చెప్తాను, అదే అడుగుతున్నారు. ఇప్పుడు ఆవిడ మీద స్టూడెంట్స్ నుంచి ఎలిగేషన్స్ వచ్చినాయి, స్కూల్ వాళ్ళని బయటికి పంపి. ఎస్ సార్, నా బాబు ఫైనల్గా ఒక విషయం నేను అంటే క్వశ్చన్ అడుగుతున్నారు కదా అని చెప్పేసి కాదు మీరు క్వశ్చన్ అడుగుతున్నారని అన్న, నేను దానికి ఇది చేస్తున్నా కానీ ఫైనల్లీ నేను అదే విషయం నేను కంక్లూడ్ చేయదలుచుకున్నాను సార్. ఒక విషయం, రుజువులు లేకుండా వచ్చినటువంటి ఆరోపణలని నమ్మకండి. నేను చెప్పదలుచుకున్నది, రుజువులు లేకుండా వచ్చిన ఎటువంటి ఆరోపణలైనా దయచేసి నమ్మొద్దు. ఇంకొకటి, మీరు ఇంత సమయం కేటాయించి ఇప్పుడు తల్లిదండ్రులుగా మా ఎక్స్పీరియన్సెస్ మా పిల్లలవి ఇవన్నీ మీరు విన్నారు. మీరు ఈ విన్న ఈ విషయాల్లో ఇంకొంత ఎక్కువ మందికి చేరేలాగా చూస్తారు అని ఆశిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.